ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దైవజనుడు పౌలు గారు ఈ మాటలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవునిలో ఆనందించడం అనేటువంటిది ఆయనకు సమీపంగా ఉండి ఆయనను హత్తుకొని జీవించే వారికి సాధ్యమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకనగా దైవజనుడు పౌలు గారు మరి ప్రభువులో ఆనందించే ఆ యొక్క విషయాన్ని గురించి మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. అనగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. ఆయన రుచిని ఎవరైతే గుర్తించిన వారుగా ఉంటారో వారు మాత్రమే ఆనందించేవారుగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. దైవజనుడు దావీదు దేవుని రుచిని గుర్తించినాడు కనుకనే తాను అరణ్యములో ఉన్న, కొండల్లో ఉన్న, గుహల్లో ఉన్న, శత్రువుల చేత తరమబడుచున్నప్పటికీ యెహోవా యందు ఆనందిస్తూ కీర్తనలు పాడుతూ కీర్తనలు రాస్తూ దేవునిలో సంతోషిస్తూ వచ్చినాడు. మరి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో దైవజనుడు నెహెమ్యా గారు రాస్తూ అంటున్నారు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు ఎప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువులో నువ్వు ఆనందించాలి. నీ ఆనందాన్ని దొంగిలించడానికి శత్రువైన సాతాను ఎన్నో బంధకాలు, శ్రమలు తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు. నీకున్నటువంటి బంధకాలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభువులో నిన్ను ఆనందింపకుండా చేస్తున్నాయేమో. అయితే ప్రభువుకు అతి సమీపంగా ఉన్నటువంటి వారికి ఇవేమీ అడ్డులు, ఆటంకాలు కావని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో దైవజనులు పౌలు శీలలను వారు చెరసాలలో వేసి బొండలు వేసి బిగించినప్పటికీ వారు ప్రభువుని స్తుతించి ఆరాధించి ప్రార్థించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. వారు ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు వారి యొక్క బంధకాలను తీసివేసి చెరసాల పునాదులు అదిరి మరి చెరసాల తలుపులు కూడా తెరుచుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఎలా సాధ్యపరచబడుతూ వచ్చింది? ప్రభువులో మనం ఆనందించినప్పుడు మనకున్నటువంటి అడ్డులు, ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగించి మనకు నెమ్మదిని, సమాధానాన్ని కలిగించేవాడుగా ఉంటున్నాడు. అందును బట్టి ప్రభుపై మనం ఆనుకున్నప్పుడు మాత్రమే ఆ సంతోషము, సమాధానాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. అలాగున ప్రభు మన యొక్క జీవితములలో మనల్ని దేవుడు బలపరిచి, స్థిరపరిచి, ఆయనలో ఆనందింపజేసి భవిష్యత్ దినాల్లో తన నామానికి మహిమకరంగా జీవింపచేయును గాక.